హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో మంచిగా తిన్నాను, అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ సైకిల్ అంతా సర్దాను. సైకిల్ సర్ది అంతా వేయడం చాలా టైం పడుతుంది. అండ్ ఇవాళ అయితే ఈగలు లేవు, కొంచెం స్టార్ట్ అవ్వని ఈగలు అయితే. నిన్న మొత్తం 87 కిలోమీటర్స్ కదా, ఒళ్ళంతా పుండు అయిపోయింది. చాలా రోజులతో కొండలు ఎక్కిన. ఎట్లుందంటే నా పరిస్థితి, లేచిన నిలబడ్డా ఇట్లా ఏదో లైక్ నొప్పులతోటి ఫస్ట్ రోజు జిమ్ పోయి లెగ్స్ వర్కౌట్ చేస్తే ఎట్లుంటుందో అట్లున్నది అన్నట్టు. ఇంత మొత్తం ఒక 5-15 నిమిషాలు చెప్పి మబ్బు ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అంత సెట్ అయిపోద్ది. అండ్ ఇప్పటివరకు నేను చూసిన ఆస్ట్రేలియా గురించి చెప్పాలి అని అంటే, లైక్ ఫస్ట్ నేను మెల్బోర్న్లో చూసిన ఆస్ట్రేలియాకి ఇప్పటికి చెప్పాలని అంటే, అది మొత్తం సిటీ కల్చర్, జనం ఎక్కువ, జన సాంద్రత ఎక్కువ, డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ పీపుల్స్ అక్కడ ఉంటారు. సో అది వేరే ఉంది. అక్కడ నేను అన్నా కదా అప్పుడు అక్కడ నీట్గా అనిపించలే అని. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు విలేజెస్, పర్ఫెక్ట్. అండ్ ఇంత చిన్న విలేజ్లో 10 ఇల్లులు కూడా లేవు. ఇక్కడే ఒక 10 ఇల్లులు కూడా కనవాలి ఇంతవరకు. ఎక్కడెక్కడ కొండలపైన ఇల్లులు ఉంటాయంట మళ్ళీ. కానీ ఎంత నీట్గా ఉంది తెలుసా పార్కు. కరెక్ట్, నేను వీడియో తీసినప్పుడే రామచిలుకలు వస్తాయి. ఓయ్ పార్కు, వాష్రూమ్స్ ఇట్లా మంచిగా ఎంత బాగుందో చూసిరా. నేను ఇది చూపెడతా. నేను ఇప్పుడున్న విలేజ్ ఒక పార్కు యొక్క వాతావరణము అదంతా చూపెడతా చూడండి. ఇది వచ్చేసి పార్కు. నైట్ నేను ఇక్కడ స్టే చేసే క్యాంప్ వేసా. ఇది వచ్చేసి పార్కు, అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలకి అని చెప్పేసి. గట్టి కొడితే ఇక్కడ విలేజ్లో అక్కడొక ఇల్లు అక్కడ 3 ఇల్లులు. ఇవి 2 రెస్టారెంట్, పబ్ అండ్ రెస్టారెంట్. అటొకటి 4, అక్కడొకటి 5. కరెక్ట్ 10 కూడా లేవు. మరి జనం మాత్రం చాలామంది ఉన్నారు. ఎందుకంటే రైడ్ హైవే పైన పోయేటోళ్ళు అందరూ కూడా ఇట్లా తీసుకొని ఇట్లా రావడము అండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వైన్ ఫ్యాక్టరీస్ అవి కూడా చాలానే ఉంటాయి. బట్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది ఇప్పుడు చూసుకుంటే. అండ్ ఇక్కడ ఏదో క్రీక్ అంటారు, అంటే చిన్న లేక్ పోతే వాటిని క్రీక్స్ అని అంటారు. బట్ ఈ ట్రీస్ కింద మనం స్టే చేసినాం నైట్. ఇంకో ఇక్కడ క్యాంప్ వేసాను. నేను క్యాంప్ వేసినాక కూడా చూసుకుంటా ఏమైనా చెత్త ఇట్లా ఏమైనా పడేసినా ఏమైనా ఉందా అని చెప్పేసి. ఏం లేకుండా ఆ డస్ట్బిన్ అక్కడైనా ఇక్కడ డస్ట్బిన్లో వేసుకొని వెళ్తా. ఎందుకంటే నేనున్న ప్లేస్లో మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత వాడు కూడా వచ్చిండు గలీజ్ చేసిపోయిండు, వేస్ట్ గాడు అని అనకూడదు. ఎందుకంటే అది మన బాధ్యత. అండ్ మనం వీఆర్ విత్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. సో కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏ చిన్న పని చేసినా కూడా. సో అది ముచ్చట. అండ్ ఇక్కడ నుండి వెళ్తున్నా, పదండి. వాటర్ అయితే నింపుకున్న పార్కులో నింపుకొని, 2 బాటిళ్ళ నిండా నింపుకొని, దాని నిండా నింపుకొని ఇంకా ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. మంచిగా సన్ స్క్రీన్ అయితే రాసిన. 3-4 సార్లు పెట్టాలంట సన్ స్క్రీన్. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మన దోమలు ఈగలకి ఇట్లా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఉంటే మళ్ళీ అది మన మెష్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. పదండి. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, ఎగ్స్, అవకాడో అండ్ ఇది ల్యాంబ్, టమాటోస్. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంత పడ్డదంటే 1350 రూపాయలు పడ్డది. ఇది జస్ట్ చూడండి. కానీ చాలా బాగుంది కదా చూడడానికి. ఇచ్చి పడేద్దాం పట్టండి ఇక. రైడింగ్ మనల్నే ఉన్నట్టున్నారు ఇండియన్స్. Yeah, bhai. Kaise bhai? I saw your Indian flag, so I we just passing through from there. And then we take a U-turn. Oh my God! We saw your flag there. How are you going? Yeah, good. Where are you coming from? India. 12 apostles. Huh? 12 apostles. Good. What's your name? Ranjit. Ranjit. Which? Ranjit on wheels. Which part you are in? Hyderabad. Yeah. Allu Arjun area hai. South Indian. Bahubali. Do you need anything? Do you need water or anything? Okay, brother. Best of luck. Thank you, brother. Thank you. Really nice good. Very energetic person you Thank are. you. Really good. Thank you. సో మనల్ని కొన్ని వాటర్ ఇచ్చారు, అట్నే కొన్ని ఆరెంజెస్ కూడా ఇచ్చారు. సో దట్ అవి వాటర్ ఫిల్ చేసుకున్నా. ఇట్లుంటా అన్నట్టు ఉండాలి అట్లా అక్కడక్కడ మనలు. నేను
నేను చెప్తా ఉంటాను కదా డర్టీ ఎట్లా వేస్తారో ఈ ట్రక్లలో ఈ కార్లలో బస్సులలో పోయేటోళ్ళు ఇగో ఇలా చూడండి ఎట్లా వాడేసిరు ప్లాస్టిక్ అంతా ఇగో ప్లాస్టిక్ క్యాన్స్ అండ్ ఒక అటు సైడ్ కూడా మొత్తం ఇదంతా ప్లాస్టిక్ ఎవరు చూడాడు అని చెప్పేసి ఎవరు చూడనప్పుడు నువ్వు గలీజ్గా ఉండి అందరు చూసినప్పుడు నీట్గా ఉంటే ఎట్లా చూడండి ఇది చేసేది ఎవరో కాదు నేచర్ అంతటి ఒకేలా ఉంటుంది అన్ని కంట్రీస్లో అది ఏ కంట్రీ అయినా చెప్పదే ఎండ ఓకే ఇది ఓకే కానీ కొండలే లగేజ్ ఎక్కువైపోయింది సైకిల్ పైన తీసి అంతా ఇస్త్రీ కొట్టబుద్ధి అవుతుంది అన్నీ తీసి ఇసిరేస్తా మా కొండలు అది ఇక్కడికి లో ఎక్కుతున్నా అది ఒడతలే తీరుతలేదు రేంజ్లో సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నాను నేను అంటే లైక్ లిటరల్లీ ఎగ్జాస్ట్ అయిపోయినా చెప్తా ఈ ట్రక్ భయ్య ఒక అతను వచ్చేసి ఆపిండు పంజాబ్ అతని बैटरी सकने है कि मैं आपको दे दूँगा आपको लोकेशन कहाँ पे भी ट्रक में बैठ जाओ ट्रक में और क्या ओके ట్రక్లో కూర్చొని తినమని అంటాను అది చూద్దాం ఒకసారి తిందాం అది బెటర్ అనుకుంటా కదా ఈ ఈగల వల్ల మనకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు అది ముచ్చట ఫస్ట్ టైం हाँ जी ओके ओके ऐसा रहता क्लोज करूँगा इतना ठंडा है यहाँ आपका नाम क्या है? मेरा जगसीर। जगसीर कहाँ से? पंजाब से। अभी पता चल रहा है बहुत हार्ड है बाहर नहीं चला बट जब इसमें घुस गया ना काफी हिली है ये पूरा रास्ता हिली है पूरा ओके और यास तक है यास तक तो है उसके बाद कैनबरा साइड पे रह जाता है यहाँ से फ्रीवे से यहाँ से कैनबेरा जा रहा हूँ आज कैनबरा जा रहे हैं हाँ जी आज ऐसा हिल है तो पास पे यास पे रुकूंगा नहीं तो कैनबरा तक यहाँ से पास ही है 20-25 किलोमीटर है हाँ जी और वहाँ से होगा 50-60 किलोमीटर कैनबरा वहाँ पे स्टे यास पे कैंपिंग करूँगा यास में ठीक है यास तो पास ही में है यास तो आप पहुँच जाओगे घंटे 1.5 घंटे में और हिल्स हैं दो हिल हैं यास पहुँचने के लिए बड़ा हिल्स हाँ एक बड़े वाला है एक नॉर्मल ऐसा ही है ट्रक्स 100 में जा रहा है हाँ 100 पे सारे साइकिल हिल रहा है साइकिल वहाँ पे रेस्ट एरिया राइट साइड पे है वो क्या हुआ बहुत सिर दर्द हो रहा है यहाँ आने इस हिल पे क्या हुआ गर्मी भी हो गई है गर्मी के कारण हो सकता है हो गया बहुत दुख रहा है पता नहीं चल रहा क्या हुआ मेडिसिन देखूंगा मैं मेरे पास कुछ हो तो मे भी कुछ कारण है ऐसा बहुत बड़ा हिल्स है गर्मी वगैरह के कारण ही हुआ एक बढ़िया पैनाडोल है जाएगी ये जैसे कल का है कल का ऐसे था कल परसों का ऐसे ये ब्रेक्स वगैरह होती है पूरा रिकॉर्ड रखना पड़ता है इसमें क्यों ऐसा लीगली मतलब आवरली ज़्यादा चला नहीं ना सकते तो लिमिट के हिसाब से ही चलाना पड़ता है
ऐसा तो नहीं है ना, ऐसा आप रेस्ट लिया 15 मिनट उसका पैसा काट लिया, ऐसा ना नहीं है ना? जैसे 5 घंटे के बाद तो 15 मिनट का लेना पड़ता है ब्रेक। हाँ हाँ हाँ, ऐसा 5 घंटे कंटिन्यूस चला सकते हैं, चला सकते हैं। उससे पहले भी ले सकते हैं, बाद में भी, मतलब 5 घंटे के ज्यादा 15 मिनट ब्रेक लेके ही चला सकते हैं। कंटिन्यूस चलाना हो तो कंपलसरी वो रेस्ट लेना है, जरूरी है। अगर नहीं लेगा तो वो फाइन वगैरह फाइन डाल। नहीं से अगर इंडिया में तो कम से कम 10 घंटे 15 घंटे वहाँ पे तो कोई मसला ही नहीं है, कोई नहीं पूछता। ऐसा कुछ नहीं है, टेक्नोलॉजी नहीं है ना वहाँ पे नहीं है। बट ये कंपनी वाला है। हाँ, जैसे रोड अच्छे हैं तो चलते हैं, यहाँ पे उधर रोड खराब है तो रुकना तो पड़ता ही है। हाँ हाँ हाँ, ओके। ये क्या है? हाँ, ये क्या है? ये कंपनी का ही है, ये भी, ये मतलब लॉगिन वगैरह करना है। लॉगिन करके लॉग आउट कितना घंटे काम किया, कितना घंटे चला, और 2 सिस्टम ही रखा है वहाँ भी। कंप्यूटर ही है। वो क्या है? वो लाइक स्पीडोमीटर ऑडोमीटर है। हाँ हाँ, ये म्यूजिक सिस्टम है। हाँ, सारा साइड में। बहुत बढ़िया भैया। हाँ, ये ऐसा ट्रिप का पैसा देते हैं या घंटे घंटे का? जाते वक्त तो ट्रिप का ये किलोमीटर का होता है, वहाँ पे जाके जब लोडिंग अनलोडिंग होगी ट्रक तो वो आवरली होगा। ये सेंट पर होता है कि जितने किलोमीटर उसे सेंट के हिसाब से होता है। जैसे किलोमीटर को कितना? 60 सेंट होता है। ओके, 60 सेंट मीन्स 60। 100 किलोमीटर के 100 किलोमीटर के $60। $60। तो आप घंटे के हिसाब से नहीं घंटे के, जो लोकल काम होता है वो घंटे के हिसाब से होता है। ओके, रेस्टोरेंट में। ओके, ये दूर जाते हैं किलोमीटर के हिसाब से। ओके, ऐसा 600 किलोमीटर से एक दिन चला तो ऐसा 360, मतलब टैक्स काट के लगा लो भी 300, टैक्स भी कटता है बाद में। या 300 ऐसा। रफली कैसा होता है। मैंने लाइक सुना कि लाइक लोग को पता नहीं है ना, अगर जो ट्रक चलाता है उसको घंटे को $100 ऐसा मिलता बोल के वो लोकल होता है। जैसे लोकल है। हाँ, लंबे सफर का किलोमीटर के हिसाब से। अब जब मैं पहुंचूंगा वहाँ पे तो वहाँ पे ला लो 4-5 घंटा लग गया, उन 4-5 घंटों के मुझे आवरली मिलेंगे। वहाँ पहुँच के क्या करना है? सिडनी में ये ट्रक लोडेड है पूरा, ये अनलोड करवाना है वहाँ पे। आप ही करना है? खुद नहीं करना, डॉक भी लगाना होता है, खुद कर लेते हैं। तो उसके बाद फिर लोड करवाना है किसी और जगह जाके, उसी पास में होती है। तो वहाँ पे भी 1-2 घंटे लग जाते हैं, फिर उधर से वापस। हार्ड है थोड़ा, पर चल रहा है। बट टैक्स तो भी ज्यादा करते हैं ना? टैक्स बहुत ज्यादा। స్టోరీ చాలా ఉంది. రియల్లీ చాలా హ్యాపీ. అతను ఒక 50 AUD ఇచ్చాడు. ఉంటారు అలా కొంతమంది సర్దారులు. అమ్మా, ఇక్కడ మళ్ళీ ఒక ఊరు వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పటిదాకా తలనొప్పి వేస్తుంది అనగా ట్యాబ్లెట్ వేసుకున్నా, అతను ఇచ్చింది, తగ్గిపోయింది. ఎప్పుడైతే ఎండకు పోతున్నానో, ఎండకు పోయి ఇది హై ఆల్టిట్యూడ్ ఉన్నది పైకి, తల దిమ్ 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 అని ఎగురుతుంది. ఎప్పుడైతే ఇట్లా చల్లగా నీడకు వచ్చేసి ఇట్లుంటానో బాగానే ఉంటుంది. మరి ప్రాబ్లం ఏంటి అని అంటే హై ఆల్టిట్యూడ్ అండ్ వన్ మోర్ థింగ్, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందన్నట్టు. చూస్తే 30 degrees అట్లా కొడుతుంది, బట్ టెంపరేచర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అసలుకి. అంటే యూవీ రేస్ డైరెక్ట్ పడతాయి కదా ఇక్కడ, దాంతో కూడా ప్రాబ్లమే. ఇంకా నేను మొత్తం వేసుకుని లోపల తెలుసా, ఎన్ని నీళ్ళు తాగినా కూడా, నీళ్ళు తాగితే కడుపు ఉప్పుతుంది తప్ప దమ్ము ఆయాసం వస్తుంది తప్ప దూపారతలేదు. మొత్తం తడిసిపోతుంది, బనియన్ మొత్తం తడిసిపోయింది. ఇంకా నేను ఏం బయట కనబడకుండా మొత్తం కవర్ చేసుకుంటానా, గ్లౌజెస్ చిరిగిపోయినాయా, కవర్ చేసుకుంటున్నా. అండ్ ఫేస్ ఇవాళ మాత్రం ఓకే. అండ్ 30 kilometers తొక్కిన, అప్పటికే సరదా తీరిపోయింది. అండ్ ఇంకా 30 kilometers ఉన్నది. నిన్న ఎక్కిన కొండ ఎట్లయితుందో పెద్దది, అట్లాంటి కొండలు ఉంటాయని చెప్పిండు సర్దార్జీ. సో అదే, కానీ అతను ఒక $50 ఇచ్చిండు నాకు.
యా మన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అండ్ అట్లా వీళ్ళు తెలియని వాళ్ళు కూడా హెల్ప్ చేయడం అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఎక్కడైనా మనోళ్ళు ఉంటారు, మన ఇండియా ఫ్లాగ్ చూస్తే కంపల్సరీ ఆపుతారు. వీళ్ళు మనోళ్ళే ఉన్నట్టున్నారు. యా మనోళ్ళే, ఆపినంటే మనోళ్ళే అంతే. హాయ్ హాయ్ హాయ్. How are you, brother? ఐఎమ్ గుడ్ బ్రదర్. హౌ ఆర్ యూ? Very good, very good. Where are you from? I'm from India, buddy. I've watched your video Oh, okay. somewhere on Instagram somewhere. Okay. Where from? I'm from India, buddy. India? Yeah, yeah. Punjab? Yeah, Haryana? Punjab. Oh. Yeah, yeah. Oh. Where are you going? I'm going to Cairns. Cairns, long drive. You Yeah. cycling to everywhere. Yes. This is my 15th country. 15 country. Yeah. How's it going? Everything Yeah, it's good. good? I saw you. I saw the flag. Back then I realized you are the same person. You won't drink anything? I have a chill one. Children? Yep. Red Bull drink. No Coke. This is okay. This is okay. You want more? It's okay. That's okay. It's a chill one. If I drink Coke, I can't ride. I have another drink as well. What? That one. Yeah, that's okay. That's all? This one is okay. Got orange mango flavor. You want any chips, anything? Oh no, bro. These trucks. Alright, I just see Yeah, one, yeah, sure. click one food and Yeah, then we sure. go. Hi. Hi, thank you. Dairy milk. No worries. Nice to meet I'll bring you. you another cool drink down. Yeah, okay. సో అతను వచ్చేసి ఆజీ. నేను ఇక్కడ కూర్చున్నా, జస్ట్ బాగా కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చున్నా. కూల్ డ్రింక్ కావాలా, ఫుడ్ కావాలా, వాటర్ కావాలా, ఏం కావాలి చెప్పు నేను తెస్తా అని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళ కిడ్నీ దింపడానికి వచ్చిందంట, అంటే ఎక్కించుకోవడానికి బస్కి. ఆ పిల్లగాడు చాక్లెట్ కూడా ఇచ్చిండు. నేను యాక్చువల్గా యూజువల్లీ చాక్లెట్స్ తినను, బట్ అంత ప్రేమగా ఇస్తే తినాలి. డైరీ మిల్క్ లేకుంటే కరిగిపోద్ది. డైరీ మిల్క్, డైరీ అంటే డైరీ ఫామ్ మిల్క్, డైరీ నుండి వచ్చే మిల్క్ అట్లనేనా? స్కిడింగ్. వాళ్ళ చాలా బాగుంది, అందరు కలుస్తున్నారు. మేబీ ఇదేనేమో లైఫ్ అంటే. థ్యాంక్ యూ. Thank you very much. No worries, buddy. Have a good trip. Yeah. Can we take a photo? Photo? With me and you. Yeah. I'll take a selfie too, eh? Yeah. So hard. All good? Yeah. Thank you very much. Safe, man. Yeah. All the best. Yeah. Thank you very much. Have fun. Bye. Woo. Bye. ప్రతిరోజు అయితే భయపడేది లేదు తొక్కేటప్పుడు, ఎందుకంటే నిన్న హిల్సే ఇవాళ హిల్సే. ఇలా బాధపడుకుంటూ కష్టపడుకుంటూ తొక్కడం కన్నా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ తొక్కడంలో మజా ఉంటుంది. సో అదే చేస్తున్నా. మీరు చూడవచ్చు, ఇక ఇక్కడ చూసారా మీరు, సిమెంట్ రాశారు వీటికి మొత్తము. ఎందుకు సిమెంట్ రాశారంటే, ఇప్పుడు సిమెంట్ ఉంటే ఇంకా అతుక్కుపోయి ఉంటుంది, నీళ్ళు పడ్డా కూడా ఆ కొండలు కరిగి మట్టి కరిగి రాళ్ళు భూమి మీదకి రావు. ఎందుకంటే సిమెంట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఏమవుతుంది, ఇంకా మట్టి మీద నీళ్ళు పడే అవకాశం ఉండదు అన్నట్టు. సో అందుకని ఇట్లా పెట్టిరు. అండ్ ఈ వ్యాలీ లాగా చూడండి, కొండను తవ్వేసి. ఎంత పెద్ద కొండ తెలుసా ఫ్రెండ్స్, చాలా పెద్ద కొండ ఇది. ఎక్కేసాను. ఇలాంటి కొండలు చాలా వచ్చేటివి ఉన్నాయి ముందట. ఇక్కడే భయపడితే
అక్కడ దాకా ఏం పోతాం. అండ్ ఈ కాళ్ళు ఇప్పుడిప్పుడే ఆగేటివి కాదు. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడైతే సిమెంట్ అది వేయలేదో ఆ రాళ్ళు అయితే కరిగి కింద పడ్డాయి. సో మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలనుకుంటా. ఇది పార్కింగ్. అండ్ ఇంత పైకి ఎక్కిన చూడండి, దగ్గర ఇప్పుడు 4-5 కిలోమీటర్లు కిందికి స్ట్రైట్కి వెళ్ళిపోతానేమో. ఐ థాట్ ఓ మై గుడ్నెస్, ముందర క్రేజీ కొండలు ఉన్నాయి, వాటిని కూడా ఎక్కి తొక్కాలి. ఆ ముందర చూడండి, దీని తల్లి ఏం ఫీల్ ఉన్నది మామ. ఇక్కడ డ్రోన్ షాట్ ఎగిరేసి చూద్దాం ఎట్లుంటుందో. సరేనా, చేద్దాం. సూపర్ వచ్చినాయి కదా, అదే రోడ్లో వెళ్తున్నా స్పీడ్గా. గట్టి పట్టుకోలే, హ్యాండిల్ లేకుండా ఎక్కడో పడతాం. కష్టాలు కన్నీళ్ళు మరి ఉంటాయా చానాలు. వసేరా బులమ్మ, ఇదేం సిటీరా బాబోయ్, అన్ని కొండలు కుట్టలే ఉన్నాయి. యాస్కొచ్చినాం బయ్యే ఎస్ఎస్. యాస్ హై రీచ్ అయ్యాం రా బాబోయ్. డైరెక్ట్ తినడానికి పోదాం, అయిపోద్ది. ఇవాళ కాళ్ళు మాత్రం ఇవాళ రాడు రంబోలాలు అయితే, ఎందుకంటే అంత దొక్కినా నేను. అదండి కొత్త లారీలు ఫ్రెండ్స్, ఎట్లున్నాయి చూడండి. అడిలైట్ లారీలు అట్లా కూలింవి వస్తున్నాయి కదా. ఏమే finally I reached it. Oh my god, crazy. రీచ్ అయిపోయాను. ఇక చూడండి చెత్త ఎక్కడికి వెళ్ళి మోసుకొని వస్తాను నేను.